రాష్ట్రంలో భానుడి బగబగల మాదిరే పప్పు ధరలు దడ పుట్టిస్తున్నాయి. పప్పు ధాన్యాల దిగుబడి, పప్పుల దిగుమతి పడిపోయింది. వినియోగదారుల దిగులు పెరిగిపోయింది. దీంతో డిమాండ్కు తగ్గ సరఫరా లేక ధరలు మండిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పప్పుల ధరలు పైకి పోతున్నాయి. గడిచిన నెల రోజుల్లోనే కందిపప్పు ధర 10 మేర పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఏడాది ధరలు అదనంగా 50 నుంచి 60 వరకు పెరిగాయి. గత ఏడాది ఖరీఫ్లో మొత్తం 4.67 లక్షల హెక్టార్లలో పప్పు ధాన్యాలు సాగు కావలసి ఉండగా కేవలం 3.17 లక్షల హెక్టార్లలోనే రైతులు సాగు చేశారు. పెసర 48%, మినుములు 45%, కందులు 78% మేర సాగైనట్టు రికార్డులు చెబుతున్నాయి. దీంతో పప్పు ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. కంది మొత్తం ఉత్పత్తి లక్ష్యం 1.67 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉండగా అది 1.05 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయింది. మహారాష్ట్రలో కంది సాగు తగ్గిపోవడంతో అక్కడి నుంచి దిగుమతులు పూర్తిగా క్షీణించాయి. దీనికి తోడు రబీలోనూ కంది సాగు తగ్గడం ధరల పెరుగుదలకు కారణమవుతోంది. గత ఏడాది ఇదే సమయానికి కిలో కంది గ్రేడ్ 1 రకం 90 రూపాయలు ఉండగా అది ఏడాది ఏకంగా 145 నుంచి 148 రూపాయల మధ్య ఉంది. ఇక గ్రేడ్ 2 కంది ధర గత ఏడాది 82 నుంచి 85 మధ్య ఉండగా ప్రస్తుతం 125 నుంచి 128 వరకు ఉంది. ఈ ధర మునుముందు మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో మునుముందు పప్పుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. డిమాండ్ను ఆసరాగా చేసుకుని వ్యాపారులు నిల్వలను దాచేసి కృత్రిమ కొరత సృష్టించే అవకాశాలు ఉన్న దృష్ట్యా ప్రభుత్వం రంగంలోకి దిగింది. పప్పుల నిల్వలపై పరిమితిని నిర్దేశిస్తూ గత ఏడాది సెప్టెంబర్లో ఇచ్చిన ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని రాష్ట్రాలకు 2 రోజుల కిందట ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటే ఎఫ్సీఐ కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే 25,000 మెట్రిక్ టన్నుల కందిపప్పును సేకరించి అదనపు నిల్వలు సిద్ధం చేసి పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాలు ఏ మేరకు ఉంటాయో అంచనా ఇవ్వాలని, డిమాండ్కు అనుగుణంగా తన బఫర్ స్టాకు నుంచి పప్పులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేస్తుంది. తెలంగాణ అవసరాలు తీరాక మిగులుంటే రాష్ట్ర సమ్మతి మేరకు ఇతర రాష్ట్రాల అవసరాలకు మార్కెట్లోకి ఇదే బఫర్ స్టాకును విడుదల చేస్తామని తెలిపింది.